శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 14. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు ఉదయాన్నే అనుష్ఠానము పూర్తిగా గావించుకొని అక్కడకు చేరు సమయానికన్నా ముందుగానే విద్యాసాగరుడు తన జపదానములు ముగించుకొని వచ్చి గురుదేవులు చెప్పబోవు శ్రీ సమర్థుల వారి లీలను వినుటకు సిద్ధముగా కూర్చొని ఉండెను. గత దినము ప్రవచించిన శ్రీ సమర్థుల దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఏ విధంగా ఉండునో మనసునందు ఊహించుకొనుచుండెను. శ్రీ నిత్యానందులు వచ్చుటతోడనే లేచి వారికి పాదాభివందనం గావించి కథాశ్రవణం అనుకూలముగా కూర్చుండెను, అనగా గురుదేవులకు అభిముఖముగా కూర్చుండెను. ధార్మికులారా, శ్రోతలు ఎప్పుడైనా గురువు లేదా వక్తల ముందర కొంచెం తక్కువ ఎత్తులో వారి దృష్టి తమపై పడినట్ల కూర్చుండి శ్రవణం చేయాలి. కానీ ప్రక్కలనో చాటుగానో లేక వెనుక భాగమునో కూర్చుండి శ్రవణం చేయరాదు. అట్లు చేసినచో విషయము పూర్ణంగా గ్రహించలేరు. ఇది అందరూ తెలుసుకొనవలసిన విషయము. శ్రీ సమర్థులు టాకలీకి తిరిగి వచ్చుట. శ్రీ నిత్యానందుల వారు శిష్యుని ముఖంలోకి చూస్తూ, ఏదో యోచించుచున్నట్లున్నావు, దేనిని గురించిన ప్రశ్నింపగా విద్యాసాగరుడు, గురుదేవా, శ్రీ సమర్థుల వారి సమయస్ఫూర్తిని గురించే ధ్యానించుచున్నాను. తరువాతి కార్యకలాపమును వివరింప వేడుచున్నాను అనెను. వత్స, శ్రీ సమర్థులు పంచవటి నుండి టాకలీకి వచ్చినారు. వారు వస్తున్న విషయం తెలిసి దూరం నుండియే ఉద్ధవుడు పరుగు పరుగున వచ్చి వారి పాదాలపై పడెను. శ్రీ స్వామి అతనిని లేవనెత్తి, నా కుమారా అంటూ హృదయానికి హత్తుకొన్నారు. ఉద్ధవుడు గొంతు గద్గదిగం కాగా మాట్లాడలేక కన్నుల ఆనంద బాష్పాలు కారుస్తూ కొంత తడవుండి, స్వామి, ఎంతకాలమైనది, తమరి దర్శనం లేక మా మనసులు పరితపిస్తున్నాయి. ఎండిపోయిన బీడు పొలములకు తొలకరి జల్లువలే మా హృదయాలకు మీ చల్లని చూపులే అమృతపు జల్లులు అన్నాడు. అంతలో అతని తండ్రి కులకర్ణి గారు మరియు గ్రామస్తులందరూ వచ్చి చేరి శ్రీ సమర్థులకు ప్రణామములు చేసిరి. శ్రీ స్వామివారు అందరినీ పేరు పేరున కుశల ప్రశ్నలు వేసిరి. దేవాలయంలో హనుమంతునకు పూజాధికములు సక్రమంగా జరుగుతున్నవా అని విచారించి తెలుసుకొని వారిని ఆశీర్వదించిరి. అచ్చట యథావిధిగా భిక్షాటనం చేయుచు కొల దినములు మాత్రమే ఉండినారు. ఆ తరుణములో గ్రామ ప్రజలను కులకర్ణి ఉద్ధవ స్వాములను కోరగా తన క్షేత్రయాత్రా విశేషములు వివరించినారు. నిత్యము ఉదయం సాయంత్రములలో వారికి జ్ఞాన ప్రబోధము ఈ విధంగా చేసినారు. జ్ఞానుల సహవాసము. ధార్మికులారా, ఎరుకలేని కాలంలో జరిగినపోయినదేదో జరిగిపోయినది. కాలము చాలా విలువైనది, అది నిలబడదు, కదలిపోతూనే ఉండును. పోయిన సమయం వృధా అయినదను జ్ఞానము గురువుల ద్వారా తెలిసినప్పుడు పోయిన దానికి వగవక ముందు కాలమును సద్వినియోగపరచుకొనవలను. జ్ఞానియకు గురువు లభించిన తదుపరి విడువక అనుసరించవలను, స్మరించవలను, అతనితో స్నేహమరణించవలను, సేవించవలను. తద్వారా జ్ఞాని యొక్క సుబుద్ధిని నేర్చుకొనవలను. తెలియని విషయములను అడిగి తెలుసుకొనవలను. సమయం ఎరిగి ఉపచారము చేయవలను. గురువు కొరకు తన దేహమును వ్యయపెట్టవలను. సాధకుడు బుద్ధిపూర్వకంగా జ్ఞాని యొక్క సాంగత్యమునందుండి భజించి అనుభవమును పొందవలను. నిత్యానిత్య వస్తు వివేకమును గ్రహించవలను. ఆయన చెంత గీతములను పాడుట, వాద్యములు మ్రోగించుట, నానా విధములుగా ఆలాపను నేర్చుకునవలను. అతని అండలు అనేకముగు ఔషధీ జ్ఞానమును పడయవచ్చును. గురుదేవుల నుండి పరీక్షా విధానమును తెలుసుకొనవలను. ఆయన సముఖమున వ్యాయామము, ఈత కొట్టుట, యోగాసనములు, పరుగుబంధములు గెలుచుటయేగాక ధ్యానమును అభ్యసించవలను. ఆయన చెప్పినట్లు నడుచుచు సమాజ సేవలు చేయుట, యుక్తాయుక్త వివేకము, చతురతలను గ్రహించవలను. ఆయన చెప్పిన చిన్న విషయము కానీ పెద్ద విషయము కానీ మననము గావింపవలను. నిరంతరము గురిని స్మరణము, లీలాశ్రవణము, ప్రసంగములు నేర్వవలను. అతడే విధముగా అన్యులను సంతోషపరచునో తెలుసుకొని తానట్లు మెలగవలను. గురిని వద్ద గల విశిష్ట చాతుర్యమును, రాజనీతిని, నిరూపణా విధానమును గ్రహించవలను. జ్ఞాని యొద్దనే కవిత్వము, గద్య పద్య రచననందు గల మాధుర్యమును ఆస్వాదించడం ద్వారా దాని భావమును గ్రహించడం ఉత్తమము. గురుని యొక్క రచనలు చదువుచు వచన భేదములు, నానావిధ సంవాదములలోని మెలకువలు ఎరుగవలను. జ్ఞాని యొక్క తీక్ష్ణత, సహిష్ణుత, ఉదారతలను గమనించవలను. నానావిధ కల్పనలు, అతని దూరదర్శిత్వము మరియు యోచనా విధములను తెలుసుకొనవలను. జ్ఞాని తన కాలమును ఎట్లు సార్థకము చేయుచున్నదియు అతని ఆధ్యాత్మిక వివేకము
అతని గుణగణములు పూర్తిగా గ్రహింపనగును. అతని భక్తి మార్గమును వైరాగ్య యోగమును సమస్తమును గ్రహింపవలను. జ్ఞాని వద్దనే జ్ఞాన సముపార్జనము ధ్యానము చేయవలను. ఆయన సముఖములో ఆయన సూక్ష్మ చిహ్నములను, అలిప్తతను, విదేహ లక్షణములను బ్రహ్మ వివరణం వరకు తెలియనవను. గురువే సర్వాంతర్యామి. అతని మహిమ లేమని వర్ణింప శక్యము. అతని విద్యకును కళలకును గుణములకును హద్దులు లేవు. పరమేశ్వరుని గుణములే అతని గుణములుగా, పరమేశ్వరుని తత్వమే గురుతత్వముని సమన్వయించి గానము చేసినచో అఖండానందము లభించును. తొలుత దృశ్యమాన పదార్థ దర్శనము, తదుపరి ఈశ్వరతత్వమును దర్శింపవలను. అనగా గురుదేవుని బాహ్య రూపారాధనము, తదుపరి గురుతత్వారాధనము చేయవలను. ఈ రెంటికిని అవినాభావ సంబంధం ఉన్నది. దృశ్యమాన శరీరం ఉన్నందుననే గురునితో సంగమము సహవాసము కుదుర్చున్నవి. ఆ శరీరము అనిత్యమని, గురుని తత్వమే శాశ్వతమును సత్యము అవగాహనకు వచ్చుచున్నది. కావున గురుని ఆకారమునకు కూడా దివ్యత్వము గలది విశ్వసించవలను. ఈ విశ్వరచన చమత్కృతి కలిగిన భగవానుడు స్వయంగా గోచరించడు. వివేక బలముచే అతనిపై దృష్టి నుంచి ధ్యానించగా గురుస్వరూపణ దర్శనమిచ్చును. గురుని స్పర్శన సంభాషణలు అత్యంత భాగ్యవంతులకే లభించును. అటుపై భక్తులు సంసారమందునను అది దాటలేనిదిగా భావించరు. ఇది అనుభవపూర్వక విషయమని గ్రహింపదగినది. ప్రియాత్మ బంధువులారా, చక్కగా ఆ విషయములను గ్రహించినారు కదా. ఏ విషయమైనను వినంతనే ఉపయోగం కానేరదు. దానిని జ్ఞప్తి ఉంచుకొని నిత్యము మననము చేయవలను. అప్పుడు దాని సారము మనస్సునందు నిలుచును. అయ్యలారా, పాలయందు వెన్నగలదు, కానీ పాల నుండి చేతితో తీయుటకు వీలు పడదు. పాలను తగుమాత్రము సెగబైన కాచవలను. తగుమాత్రం వేడిలో ఉన్నప్పుడు పెరుగుని వేసి తోడు పెట్టిన పెరుగు తయారగును. అది నిర్ణీత సమయం వరకు ఆగి కవ్వముతో చిలుకవలను. సరైన విధముగా ఈ ప్రక్రియ అంతయు అనుభవజ్ఞుల సహాయంతో నేర్చి చేసిన ఎడల వెన్న తీసుకొనగలరు. ఈ విశ్వమందునందు నిండియున్న పరమాత్మను దర్శించుటకు కూడా ఒక నిర్ణీత సాధనా ప్రక్రియ కలదు. దానిని ఆచరించియే పరమాత్మను పొందవలను. ఆచరణ లేనిచో సర్వము నిష్ఫలమేనని తెలిపిరి. శ్రోతలందరూ శ్రీ సమర్థ రామదాస్ స్వామికి జై అను నినాదములు చేసిరి. అందరి హృదయముల్లో సంతోషం వెల్లివిరిసినది. ఆ తరువాత స్వామి తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చినందుకు గ్రామస్తులు భక్తులందరికీ అన్న సంతర్పణమును హనుమంతుని ఆలయం వద్దనే నిర్వహించిరి. ఉద్ధవునకు మరలవత్తునని చెప్పి శ్రీ సమర్థులు అందరి వద్ద వీడ్కోలు చెప్పి బయలుదేరి కృష్ణానది తీరమునందు ప్రయాణించి మహాబలేశ్వరము చేరుకొన్నారు. చాతుర్మాస ప్రవచనములు. అచ్చట వర్షఋతువు కారణంగా 4 మాసములు అనగా చాతుర్మాసములు మహాబలేశ్వరములోనే ఉన్నారు. ఆ క్షేత్రములో నిత్యము ఎందరో సాధువులు గృహస్థులు కూడా వచ్చిపోవచుందరు. ఆ ప్రదేశములో శ్రీ సమర్థులు 4 నెలలుండట వలన యాత్రికులు కన్నుల పండుగగా శ్రీ సమర్థులను దర్శించుకోగలిగిరి. అప్పటికే శ్రీ సమర్థనామము శ్రీ సమర్థ రామదాసుగా ప్రఖ్యాతిగాంచి ఉన్నది. వారు పైఠాన్లో చేసిన లీలను జ్ఞానదేవులు గేదెతో వేదము పలికించిన లీలతో పోల్చి మహారాష్ట్రమంతటా కథలు కథలుగా చెప్పుకొనుచున్నారు. ధన్యము మహారాష్ట్ర దేశం, ధన్యము శ్రీ సమర్థుల కన్న తల్లి అని అందరూ భావించిరి. మహాబలేశ్వరంలో కూడా నిత్యమును శ్రీ సమర్థులు తమ అనుష్ఠాన సమయము తర్వాత భక్తులకు జ్ఞానబోధ చేయుచుండిరి. అచ్చటనే ఒక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి రామదాస సాంప్రదాయం అందరికీ బోధించిరి. అచ్చటి ప్రజలకు నవవిధ భక్తి మార్గములను ఈ విధముగా తెలిపినారు. అచ్చటికి చేరిన 2-3 రోజులలోనే అనంతభట్టు, దివాకర భట్టు మొదలుగా గల ప్రసిద్ధ విద్వాంసులు అనేకులు శిష్యులుగా చేరినారు. వారి పూర్వజన్మల సుకృత ఫలముగా శ్రీ సమర్థులు వారికి గురువుగా లభించినారని వారు ఎంతో ఆనందపడిరి. వారిలో దిటే, పిటలే, చితావ అను వార్లకు కూడా దీక్షనిచ్చి అనుగ్రహించినారు. విద్యాసాగర మంత్రోపదేశం స్వీకరించినప్పుడు శిష్యుడు పరమగురువుగా నిరీక్షించి పరీక్షించి వరించవలని శాస్త్రవాక్యం ఉన్నది. ఒకసారి గురువుగా వరించిన తదుపరి జీవితాంతము గురువును త్యజించరాదు. ఒకవేళ గురువును వదిలివేసినచో ఆ శిష్యునికి రవరవాది నరకములే గతి అని గురుగీత ప్రబోధము. అందువలననే ముందుగా కొంతకాలం గురు శుశ్రూష చేసినచో గురువు పట్ల ప్రేమ విశ్వాసములు బలపడును. గురువు శిష్యుని స్వీకరించినప్పుడు కూడా తగు విధముగా పరీక్షించియే స్వీకరించును. తొలుత సేవల యందు నియమించును. ఆ సేవలను ఓర్పుతో శ్రద్ధతో చేయుచుండిన ఎడల అతనిలోని అవలక్షణములు బలహీన గుణములు దూరమగును. తదుపరి మంత్రదీక్ష యొసగినచో సాధనా బలము లభ్యమగును. కానీ పరమగురువుల విషయంలో శిష్యులే అదృష్టవంతులు. వారి పూర్వజన్మలో సాధనా విశేషము చేత
పరమ గురువులు, సద్గురువులు, సమర్థ గురువులు లభించెదరు. మంత్రోపదేశము ఏ సద్గుని ద్వారా లభించునో వారి గురు పరంపరలోని వారందరి దివ్యశక్తి ప్రస్తారము శిష్యునికి లభించగలదు. ఆ పరమ గురువుల అండదండలతో సాధనా పరిపక్వతకును సత్ఫలితములను పొందగలరు. శ్రీ సమర్థుల వరుసగా నిత్యము అనేక విషయములను బోధించున్నారు. అందు నవవిధ భక్తి మార్గముల్లో ప్రప్రథముగా శ్రవణ భక్తిని గూర్చి ఈ విధంగా బోధించిరి. నాయనలారా, నవవిధ భక్తులను గౌరవంగా తెలిపిదను ఆలంకించుడు. శ్రవణము, కీర్తనము, విష్ణోస్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. భాగవతమునందు ఇట్లు చెప్పబడినది: భగవంతునికి నీవు దగ్గరగడకు 9 విధములైన భక్తి బోధింపబడినది. 1. భగవంతుని లీలా కథాశ్రవణము. 2. భగవన్నామ కీర్తనము. 3. నామస్మరణము. 4. పాదసేవనం అనగా భగవంతుడి పాదముల వద్ద శరణాగతి చేయుట అనే భావము. 5. భగవద్ అర్చనము. 6. ఆయనకే నమస్కరించుట. 7. సర్వకాల సర్వావస్థల యందును భగవంతుని యొక్క దాసునిగా తన్ను తాను మలచుకొనుట. 8. ఆయన తోడి స్నేహము చేయుట అనగా ఇతర లౌకిక విషయములను వ్యవహారములను చేయుచున్నను భగవంతుని తలంపు ఆయనతో చెలిమిగా చెప్పబడినది. 9. ఇక చివరికి నాదంటూ ఏమీ లేదని తలంచి మనస్సును భగవదర్పణం చేయుట. 1. శ్రవణం. కర్మ మార్గము, ఉపాసనా మార్గము, జ్ఞాన మార్గము, సిద్ధాంత మార్గము, యోగ మార్గము, వైరాగ్య మార్గముల కూర్చిన సంపూర్ణ జ్ఞానతత్వమును శ్రవణము ద్వారా గ్రహించుకొనవలను. బహువిధ పుణ్యక్షేత్రములు, తీర్థములు, మంత్రములు, సాధనములు, తపస్సులు, పునశ్చరణములు శ్రవణం చేయవలను. దుగ్ధాహారులు, నిరాహారులు, ఫలాహారులు, పర్ణాహారులు, శాకాహారులు, నానా విధాహారులు ఎట్లుందరో వారి స్థితి ఏమిటో వినవలను. ఎండ, వాన, చలిలోను, అడవిలోను, ఆకాశములోను సిద్ధులు ఏ విధముగా నుండగలరో విని తెలుసుకొనవలను. జపము, తపము, తాపసయోగము, హఠయోగము, నిగ్రహశక్తి, శక్తి మార్గి, అఘోర యోగుల గురించి వింటే గాని తెలియదు. ముద్రలు, ఆసనములు, లక్ష్యస్థానము, పిండజ్ఞానము, తత్వజ్ఞానము, చంద్ర సూర్య తారామండల జ్ఞానము, ఇంద్రాది దేవతల యొక్క స్థానములు, వాయు, వరుణ, కుబేర స్థానములు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, విద్యాధర, యక్ష, సిద్ధ, చారణాది జ్ఞానము శ్రవణము చేయవలను. ఇవన్నీ వినుటయేగాక మననము చేసి వానిని జ్ఞప్తి యందు ఉంచుకొని నిక్షిప్తము చేసుకొనవలను. మహావాక్య శ్రవణము చేయుటకు అర్హతను సంపాదించవలను. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీర జ్ఞానము తెలియవలను అని ప్రబోధించారు. 2. కీర్తనం. తరువాతి రోజున శ్రీ సమర్థుల వారు భక్తులకు ఇట్లు ఉపదేశించిరి. నవవిధ భక్తులలో 2వదైన కీర్తన భక్తిని గురించి ప్రవచించున్నారు. తరువాత స్మరణ భక్తిని వివరించారు. అయ్యలారా, భగవానుని కళ్యాణ గుణములను విని మననము చేయగా నిరంతరము అదే గుణగానముగా కీర్తన రూపముగా ఆ భక్తుని హృదయాంతరాలము నుండి బయలువెడను. ఆ కీర్తనలందు భగవంతునికి భక్తునికే సంబంధం ఉండవలను. తన స్వార్థపరమైన కోరికలకు స్థానము ఉండరాదు. అట్టి ఎడ భగవంతునిపై అవ్యాజ ప్రేమ ఏర్పడును. ఆ ప్రేమ ప్రవాహములో కాలమే తెలియదు. కీర్తనలతోనే ఎందరో భక్తులు భగవంతునితో తాదాత్మ్యతను పొంది తుదకు ఆయనలోనే లయమైనారు. తదుపరి 3వ సోపానమైన స్మరణ భక్తిని వివరించారు. స్మరణ భక్తి. ఈ నామస్మరణ ఎంత చేసినా ఫలమంతా అధికమగును. ఆ ప్రవాహములో నీ పాప సంచయమంతయు కొట్టుకుని పోవును. పరిశుద్ధుడు కాగలవు. క్రూరాత్ముడైన అజామిలుడు నారాయణ అని అవసాన కాలం తన తనయుని పిలిచినను భగవానుడు తన సాయుధ్యమును ఇచ్చెను గదా. నామస్మరణ జీవితమంతయు చేయకున్నను తుది గడియల్లో చేసినను మోక్షమిచ్చును. కానీ మానవునికి అభ్యాసం లేనిదే నామస్మరణము చివరి క్షణములో కుదరదు. ఎప్పుడు మరణకాలము సంభవించునో ఎవరూ ఎరుగలేరు. కావున ప్రతి క్షణము నామస్మరణము విడువక చేయుటయే తరుణోపాయము. బాల్యము నుండి అలవాటు పడని వారు ఎంత వయసు వచ్చినా భగవంతుని తలచలేరు. రామనామము పలికేందుకు చేతకాని వాల్మీకి తానిని తిరగేసి మరా అని స్మరించి నామస్మరణ చేసిన వాడై అద్భుత శక్తిని పొందెను. వాల్మీకి అని పేరుగాంచి రామాయణ కావ్యమునే రచించగలిగెను. శ్రీమద్ రామాయణము కోట్లాది భక్తులకు తరుణోపాయను సూచించి ముక్తి మార్గమున నడిపించుచున్నది. ప్రహ్లాదుడు కేవలం హరినామస్మరణ చేతనే భగవంతుని కృపను పొందెను, సాక్షాత్కారమును పొందెను. భూమిపై శ్రీహరి అవతరించుటకు కారణుడయ్యను. నిరంతర నామస్మరణము పాపరాశినిల్లా రూపుమాపను. కావున భక్తులారా, అందరూ పెద్దగా గొంతెత్తి నామ సంకీర్తన చెయ్యండి అని ప్రబోధించి కొంచెం సమయం సంకీర్తనము చేయించినారు. ఆ మరుసటి దినము శ్రీ సమర్థులు ఇట్లు వివరించిరి.
నాయన్లారా, 9 భక్తి సోపానములలో 4వది పాదసేవన భక్తి. భగవంతునికి నిరంతరము లక్ష్మీదేవి పాదసేవనం చేయుచుండునని మనకు తెలియను. కానీ మనకు శ్రీహరి పాదసేవనం ఎట్లు కుదురును? కావున నవవిధ భక్తి మార్గముల్లో ఒకటి విడవలైనని భావమా? అట్లు కాదు. ఈ భూమిపైన నడయాడు దైవమే సద్గురువు. సద్గురుని పాదసేవనం చేయక భగవద్ దర్శనము దుర్లభము. కావున తొలుత సద్గురుని ఆశ్రయించి నవవిధ భక్తి మార్గములను అనుసరించి సేవించుట మోక్షగామికి ముఖ్యమైన సాధనమై ఉన్నది. ఈ సాధన ద్వారా గాని అహంకార నిర్మూలన జరగదు. ఆ పైన గాని భగవద్ అనుభవం ప్రాప్తించదు. సంగత్యాగము, ఆత్మనివేదనము, విదేహస్థితి, అలిప్తత, సహజ స్థితి, ఉన్మనము, విజ్ఞానము అను సప్తస్థితులను సాధుసేవ వలన మాత్రమే తెలియగలవు. ఇవిగాక గురుముఖత తెలియవలసిన వేదము, వేదరహస్యము, వేదాంతము, సిద్ధత్వము, సిద్ధభావము, సిద్ధాంత రహస్యము, అనుభవము, అనుభవ విషయము, అనుభవ ఫలము, సత్యవస్తు అనగా బ్రహ్మతత్వము మునగునవి తెలియవలెను. ఇవన్నీ అనుభవమునకు ద్వారములు. వీరిని గూర్చిన జ్ఞానము పూర్ణజ్ఞానము. ఇట్టి పూర్ణజ్ఞానమును పొందిన సద్గురిని ఆశ్రయించి సేవించనిదే ఎవరికి ఇన్ని పరబ్రహ్మ తత్వానుభవము కలుగదు. శాస్త్రము, గురువు, ఆత్మ అను ఈ మూడింటి అనుభవమును ఒక్కడి గావించుకుని తానైపోవలేను. ఇదియే సత్యము. ఇది సద్గురుని కృపాకటాక్షము వలన మాత్రమే లభించు స్థితి. దీనికై సద్గురు సమాశ్రయము, సేవించు గుణము అత్యంత అవసరము. బాహ్యమునందును భావమునందును సద్గురు చరణారవిందమును నిరంతరము సేవించే భక్తిభావమే సేవాభక్తి. తరువాత అర్చనాభక్తి గురించి ఇట్లు వచించిరి. 5. అర్చన భక్తి. అర్చనమనగా దేవీదేవతను అర్చించుట, అగ్నిహోత్రమును అర్చించుట, సాధు సజ్జనులను, యతీశ్వరులను, అతిథి అభ్యాగతులను, తల్లిదండ్రులను భక్తితో అర్చించుటను సామాన్యముగా అర్చన ఎందురు. ఈ అర్చనములకు అనేక వస్తు సముదాయములను సమకూర్చుకొనవలను. వస్తు సముదాయమునందు ఆసక్తి పెరిగిపోయినచో భక్తిభావం తగ్గిపోవును. అట్లుగాగా యథాశక్తిగా వస్తువులతో అర్చనము చేయుట యుక్తము, అదే ఉత్తమము. పూర్ణభక్తితో తన ఎదుట విగ్రహమున్నను, చిత్రపటమున్నను అచ్చట తాను ఏర్పరచుకున్న మూర్తికి చేయు అర్చనమే భగవంతునికి ప్రీతికరము. వస్తు సముదాయం అంత ముఖ్యము కాదు. ఒక్కొక్క సమయమున మానస పూజ అనగా తన మనస్సునందే సమస్త వస్తువులను భావించి అర్చించు విధానము కూడా ఉత్తమమైనదే. సమస్తమునందు భగవంతుని శక్తిని భావించుటకు ఇది దోహదకార్యగును. పత్రము, పుష్పము, ఫలము, తోయము ఏదైనాను భక్తితో సమర్పింపడిన దానినే నేను గ్రహించదనని భగవాను శ్రీమద్ భగవతి యందు నొక్కి వక్కానించి ఉన్నాడు. చివరికి సభా ముగింపుతో అందరూ జయ జయనాదములు చేసిరి. తరువాతి రోజున శ్రీ సమర్థులు 6వ సోపానమైన వందన భక్తిని వివరించడని తెలుపుచూ శ్రీ నిత్యానందుల వారిట్లు ప్రబోధించినారు. ప్రియాత్మ స్వరూపులారా, వందనమనుంచుట అన్నది మొక్కుబడిగా చేయుచుందురు. 6వ సోపానమైన ఈ వందన భక్తి అత్యంత కీలకమైనది. శ్రీ సమర్థులు ఎట్లు వివరించారో వినండి. 6. వందన భక్తి. వందన భక్తి అనగా సాధువులకు, సజ్జనులకు వందనమనుచుటతో సరిపోదు. ఆ స్థితి యందు వారిలోనున్న భగవానునికే వందనము చేయుచున్నట్లు భక్తిభావమును పొంది నమస్కరించవలను. కొందరు సూర్యునికి నమస్కరించెదరు. కొందరు దేవీ దేవతా విగ్రహములందు ఇష్టదైవమును ఊహించి నమస్కరించెదరు. ముఖ్యముగా సద్గురునికి సాష్టాంగ వందనం ఆచరించవలను. నిద్రలేని సమయమున భూదేవికి, గోవుకు వందనం ఆచరించవలను. తదుపరి తల్లిదండ్రులకు, గురువులకు ముఖ్యముగా నమస్కరించవలను. భక్తునికి, జ్ఞానికి, విరాగికి, మహానుభావునికి, సర్వజ్ఞునికి, పండితునికి, పౌరాణికునికి, విద్వాంసునికి, యాజ్ఞికునికి, వైదికునికి, పవిత్రాత్మునికి ఎదురైన వెంటనే నమస్కరించుట యుక్తము. వీరికి చేయు నమస్కారం పరమాత్మునికే చెందును. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పబడినందున భక్తిభావంతో నమస్కరించిన వారికి కొండల వంటి పాపములు పిండి అయిపోవును. కావున భక్తిభావంతో కూడిన నమస్కారమునికి ఇట్టి అపార శక్తి కలదు. దీనివల్ల జనన మరణములు తప్పిపోవును. అహంకార రాహిత్యము సిద్ధించును. పరమాత్ముడు ప్రసన్నుడై కనికరించును. ఏదైనా గొప్ప అపరాధము చేసిన వాడు వచ్చి సాష్టాంగ నమస్కారం అనునించిన ఎడల అది ఎంతటి అపరాధమైనను క్షమించవలను. అట్లు క్షమించకపోయిన ఎడల అతని పాప సంచయమంతయు స్వీకరించవలసి ఉండును. పరమాత్మ పట్ల అపచారమగును. అట్లు క్షమించిన వారిని భగవంతుడు క్షమించడు. నమస్కారమునకు ఇంత గొప్ప శక్తి గలదు. ఎటువంటి రుణములైనా 2 చేతులెత్తి నమస్కరించినచో రుణము రద్దు చేయవలసి ఉండును. 2 చేతులెత్తి నమస్కరించిన గోపికలు ద్రౌపది శ్రీకృష్ణుని చేత అనుగ్రహించబడినారు. ఆ మరుసటి రోజున శ్రీ సమర్థుల వారు 7వ సోపానమైన దాస్యభక్తిని గూర్చి ఇట్లు ప్రవచించారు. అయ్యలారా, దాసులు అన్న పదానికి ఎంతో ఔన్నత్యం ఉంది.
ఏ మానవుడినైనా పట్టి కొట్టి దాస్యము చేయించుకొనుట మహాపాపము, దోషము. దాస్యము, దాసీలు, దాసులు అనగానే చాలామంది దాస్యము ఈనముగా చూచెదరు. దాస్యము రెండు విధములు: భగవద్దాస్యము, వ్యక్తిదాస్యము. ఇందు భగవద్దాస్య ముక్తి మార్గము, భక్తితో ఇష్టముతో చేయునది. వ్యక్తిదాస్యం బలవంతముగానో విధి లేకనో గతి లేకనో చేయునది, అది ఘర్షించదగినది. ఉత్తమ భక్తి మార్గములో సప్తమ సోపానమైన దాస్యభక్తిని గూర్చి చెప్పేదను. 7. దాస్యభక్తి. ఇది సాధకుని ఉత్తమ స్థాయికి తీసుకునే అత్యంత ముఖ్య సోపానము. నిరంతరము తాను భగవంతునికి ప్రీతిపాత్రమైన దాసులను అన్న భావమునందే ఉండవలెను. తాను నమ్మిన గురువును గాని దైవమును గాని తన సేవ వలన సంతృప్తి పొందవలనను భావము సంపూర్ణముగా ఉండవలెను. అత్యంత నమ్రతతో తాను తన ఇష్టదైవమునకు చేయి ఉపచారములు ఏ విధమైన అహంకారం లేక చేయుచుండవలెను. సాధకుడు దాస్యభక్తిని పూనికతో ఎంచుకున్నచో దేవస్థానమునే నిలువగా చేసుకొని సేవలు ఏమరపాటు లేకుండా చేయవలెను. దేవాలయంలో ఉన్న దేవునికి ఎంత ప్రేమతో సేవలు చేయునో అంతే ప్రేమతో భగవద్భక్తులకు సేవలు అందించవలెను. సర్వత్రా భగవంతుని చూడగల స్థాయికి ఎదిగే అవకాశము ఈ దాస్యభక్తి ద్వారా ప్రాప్తించును. దేవస్థానమునందు మిగుల వైభవమును సంతరింపచేయునట్లు కార్యకలాపమును దక్షతతో నిర్వహించవలెను. దాస్యభక్తి మగ్నుడైన సాధకునికి ఇతర చింతనలేమీ ఉండవు. దేవాలయ నిర్మాణములు, తెగిపోయిన సరోవరముల పునర్నిర్మాణములు, బావులు పూడిక తీయుట, ధర్మశాలల నిర్వహణము చేయవలననిన భావములే ఉండును. దానికి అహర్నిశలు తప్పించును. పరమాత్మ లీలను తెలుపు చిత్రములను గోడలపై వ్రాయించుట, జీర్ణ గ్రంథములను పునర్ముద్రించుట, 4 రోడ్ల కూడలిలో 10 మందికి విశ్రాంతి కూడలి నిర్మించుట, ఏ పని చేపట్టినను లోలోన దాస్యభావమును వీడక చేయుచుండును. ఆలయమునందు ఉండవలసిన ఏనుగు, గుర్రము, సింహాసనము, పల్లకి, చౌకి, సుఖాసనము, ఊయల, మేన, విమానము మున్నగు వాహనమును ఏర్పరచును. మేఘాడంబరము, ఛత్రము, చామరము, సూర్యముఖి, చంద్రముఖి, రాజచిహ్నములు, నానావిధ వాహనములు, రథము, సువర్ణాసనములు మిగుల మనోహరముగా చేయించవలను. దైవమునకు అలంకరణ సామగ్రి, రత్నభూషణములు, కవచములు, దివ్య వస్త్రములు, స్వర్ణాభరణములు, నానావిధ ధాతుపాత్రలను ప్రయత్నపూర్వకంగా అమర్చవలను. పుష్పముల కొరకు పూతోటలు వేయించి సంరక్షకులను నియమించవలను. పశుశాలలు, పక్షిశాలలు, చిత్రశాలలు, నాట్యశాలలు, దేవాలయ ప్రాంగణమునకు శోభన కూర్చునవన్నీ ఏర్పరచవలను. బహువిధ వాయిద్యములు వాని ఉపయోగించు గుణవంతులు కళాకారులను భగవద్ భజనమునకే ప్రత్యేకంగా సిద్ధము చేయవలను. పాకశాలలు, భోజనశాలలు, ధర్మశాలలు, బాటశాల, విశ్రాంతికి శయ్యాగృహములు, సామాన్లు భద్రపరచు వసతి గృహములు, భక్తులకు ఆహ్లాదం కలిగించినటువంటి నానావిధ పరిమళ ద్రవ్యమును నిల్వచేయు కొట్లు, భిన్న ఖాద్య ఫలస్థానములు, రసములు అనగా పానీయములు మున్నగు ప్రత్యేక వసతులను శ్రద్ధగా నిర్మించవలను. భగవంతుని వైభవము అనిర్వచనీయమైనది. భగవంతుని ప్రసన్నము గావించుకొనుటకు సాధనమే భక్తి. కావున భక్తి శ్రద్ధాయుతమైతే గాని పరిపూర్ణము గానేరదు. భగవంతుని సేవకు వినియోగపడిన సంపద గాని, బుద్ధి గాని, మనస్సు గాని, జీవితము గాని అడవిలో కాచిన వెన్నెల వలె వృధాయే. భగవత్సేవా సంబంధములైన సమస్త కార్యములను నిర్వహించుటకు తాను సర్వకాల సర్వావస్థల యందును సంసిద్ధముగా నుండుటయే కాక ఇతరులను ప్రోత్సాహపరుచుండవలను. భగవత్సేవ యందు అహర్నిశములు తత్పరుడై ఉండవలను. జయంతులు, ఉత్సవములు జరిపించినప్పుడు దేవతలు పైనుండి సంతోషముతో ముగ్ధులై ఇహలోక వాసులకు వరప్రదానము చే విధమును స్థిరముగా మనస్సును నమ్మి అత్యంత వైభవోపేతముగా చేయించవలను. భగవంతునికి ఏ సమయమునకు ఏ సేవ విధించి ఉన్నదో ఆ విధానము ప్రకారము సేవలు జరిపించవలను. ఏదైనా కొరత ఏర్పడిన ఎడల వెంటనే దానిని పూరించుటలో శ్రద్ధ వహించవలను. ప్రేమపూర్వకముగా చందన చర్చలు, మనోహర వస్త్రములు, భూషణాది అలంకారములు, నానావిధ పరిమళ పుష్పములు, ధూపములు, దీపములు, నానావిధ నైవేద్యములు ఆయా కాలములలో సమర్పించుటకు ఏర్పాటు చేయవలను. శృతిని రాగములతో మేళవించి భక్తియుక్తముకు కీర్తనలను పాడుచు భగవంతుని లీలను కొనియాడవలను. దేవాలయ పరిశుభ్రతను కాపాడుటకు ఉచితమైన సేవకులను నియమించవలను. సమస్త విషయములందునూ ప్రత్యేక శ్రద్ధ వహించుచు ఏమరుపాటు లేకుండా దక్షతతో తన దాస్యమును నిరంతరము మదియందు జ్ఞప్తి ఎందుకున్నవాడే దాస్యభక్తుడు. ఆ మరునాడు శ్రీ సమర్థులు 8వ సోపానం సఖ్యభక్తి గురించి వివరించిరి. ఆర్యులారా వినండి. 8. సఖ్యభక్తి. పరమాత్ముడి కన్నా పరమాప్తుడు లేడన్న నమ్మకము. ఈ ప్రాపంచిక బంధుత్వము అశాశ్వతమని భగవానుతోడి స్నేహము చేయడం తన విధిగా భావించవలను.
ప్రేమపూర్వక స్నేహితుడు అతడేనని మనసులో భావించి సంతోషించుట సఖ్యభక్తి. పరమాత్మయే తన శ్రేయోభిలాషి కావున ఆయనను సంతోషపెట్టుటయే తన విధి మరియు కర్తవ్యము. ఆయన తోడి స్నేహమే తన జీవిత లక్ష్యము. ఆ విధముగా తాను ప్రవర్తించినప్పుడు భగవంతుని ప్రేమ తనకును అదే విధంగా లభించును. ఆ ప్రేమ పరమ ప్రేమ, నిస్వార్థ ప్రేమ. దానిని గుర్తించి భక్తుడి హృదయం ఉప్పొంగి పరవశముతో నాట్యం చేస్తుంది. అప్పుడే ఆ భగవాన్ని గుణగానం చేస్తూ దానిలో భక్తుడు లీనమవుతాడు. ఆ విధముగా పరమాత్మునితో స్నేహం ప్రారంభిస్తే బాహ్య విషయ సంగమము దానంతట అదే దూరమగును. స్వభావముతో జీవుడు తన ప్రాణము శరీరము కూడా భగవంతునికి అర్పించగలడు. ఎంతెంత సంపూర్ణముగా సాధకుడు సమర్పణ భావమునకు దగ్గరగునో భగవంతుని బాధ్యత అంతంతగా పెరుగుచుండును. మిత్రత్వము కారణముననే కృష్ణ పరమాత్మ పాండవులను లక్క ఇంటి నుండి కాపాడాను. కుచేలునికి కోరకుండానే సకల సంపదలను కలుగజేసెను. సర్వకాల సర్వావస్థల యందు సందర్భోచిత సహాయము అందించెను. సఖ్యభక్తి అన్నది భక్తిభావ పరాకాష్ఠ. భక్తుడు భగవంతుని కృపకే నిరీక్షణలో మైత్రీభావముకు ఏ విధమైన భంగము వాటిల్లరాదు. చంద్రుని కొరకు చకోరం వలను, మేఘం వర్షించే వరకు చాతక పక్షి వలను నిరీక్షించవలను. ఇచ్చట భగవంతుని తోడ స్నేహం అనగా ఒక మిత్రునిగానే కాదు, తన తల్లి, తండ్రి, గురువు, విద్య, సంపద, జ్ఞానము, లక్ష్మి, విత్తము సర్వస్వము భగవంతుడేనను అనన్యభావమే స్నేహభక్తి. ఈ ప్రపంచ బాంధవం ఏనాడో జీవుడు ఇహమందు ఏర్పరచుకొని ఉన్నాడు. దానిని భగవంతుని వైపునకు త్రిప్పుడ ద్వారా పరమందు కూడా ఆ బంధమే అట్లే జీవుని పరమాత్మునితో పెనవేయును. గురుడును పరమాత్మును అభిన్నులే కావున గురుదేవునితోడ కూడా నవవిధ భక్తి మార్గములు ఇట్లే పాటించదగును అని చెప్పి కొంత తలువు సంకీర్తన చేయించిరి. తరువాత శ్రీ నిత్యానందులు నామస్మరణ చేయించి జయ జయ రఘువీర సమర్థ అని జయనాదములు చేయించగా అందరూ జయనాదములు చేసిరి. చివరికి నవమ సోపానము ఆత్మనివేదమను భక్తిని ఈ విధంగా వివరించున్నారు అని నిత్యానందులు ఇట్లా చెప్పిరి. శ్రీ సమర్థులు, ఆర్యులారా, ఈరోజు చిట్ట చివరిదైన ఆత్మనివేదనమను క్రియను భక్తిపూర్వకంగా ఎలా చేయాలో వివరించెదను. ఆత్మను నివేదించుట ఏదైనా పదార్థములనైతే నివేదించవచ్చును. ఆత్మ పదార్థం కాదు కదా, దాన్ని ఎట్లు నివేదించుట అని మీరు సందేహపడుదురేమో. ఆత్మ నివేదనమనగా లోనున్న ఆత్మతో పాటు లోనున్న భావ పరంపరలు, కష్టాలు, దుఃఖాలు, సుఖానుభవాలు, ఈ శరీరము సర్వము నావి కాదు, ఓ భగవాన్ నీరే అని నోటితో చెప్పుట కాదు, పూర్తి శరణాగతి పొందుట అని భావము. 9. ఆత్మనివేదన భక్తి. ఆత్మనివేదనము లేక ఆత్మసమర్పణం అను దానికి అర్థం తెలుసుకున్నటయే కానీ వేరేమీ లేదు. సప్తమ భక్తి అయిన దాస్యభక్తి అభ్యాసమందును, అష్టమ భక్తి అయిన సఖ్యభక్తి అభ్యాసమందును తన సర్వ సంపదలను, సర్వశక్తియుక్తులను భగవంతునికి సమర్పించడం జరిగినది. ఇంకనూ సమర్పించకుండా ఏది మిగిలినది? తనదంటూ ఏమైనా ఉన్నదా అనే యోచన, విచారణ భక్తునిలో కలిగి నేను, నాది అను పదములకు అర్థం తెలుసుకునే ప్రయత్నమే మిగిలినది. నాది అని చెప్పబడినదంతా భగవంతుడికి ఇస్తే వచ్చిన సంపద ఎన్న విషయం తెలిసే దానిని సమర్పించాడు. ఇక మిగిలినది నేను అను భావం. ఈ నేను ఎవరు అనే విచారంలో తేలేదేమిదంటే ఈ శరీరము నేను కాదు, అది పంచభూతముల కలయికతో ఏర్పడినది. రూపము కలిగిన, నామం కలిగి వ్యవహరించబడుచున్నది. ఇది ప్రపంచ వ్యవహారం కొరకు ఏర్పడినది, అశాశ్వతమైనది. అసలు శాశ్వతము, సత్యము అయిన ఆత్మ, జీవాత్మ దీని యందు చేరినందున చైతన్యవంతమై ప్రకాశవంతమై వ్యవహారములు చేయుచున్నది. ఆ జీవాత్మ దీనిని త్యజించగా ఈ శరీరం నామరూపములన్నీ కోల్పోవచ్చున్నది. ఈ విచారణ ద్వారా విషయం తెలుసుకొని అశాశ్వతమైన శరీరంతో తాదాత్మ్యం చెందక అనగా విడిబడి తన నిజతత్వమైన శాశ్వతత్వం అనగా ఆత్మతోనూ సత్యవస్తువుతోనూ తాదాత్మ్యము చెందుటయే, ఏకత్వం పొందుటయే, సమ్మిళితమగుటయే, లయమగుటయే, మిశ్రమమగుటయే, కలిసిపోవుటయే, తాను వేరుగా లేకుండటయే ఆత్మనివేదనము. నదులన్నీ సముద్రం వరకు తమ తమ నామధేయములతో ప్రవహించి సముద్రంలో సంగమించినప్పుడు సముద్ర రూపమును దాని గుణమునే పొందును. నది యొక్క నామ రూప గుణములకు ఉనికి ఉండదు. అట్లే పరమాత్మ తత్వం ఎరిగి తనను తాను సమర్పించుకునుటయే, తనకు ప్రత్యేకమైన ఉనికి లేకుండా చేసుకునుటయే అనగా నేను లేను, ఉన్నది తానే అనగా పరమాత్మయే అనుభావము పటిష్టమగుటయే ఆత్మనివేదనము. తానెవరో ఎరుగుట ద్వారా తెలియవచ్చుచున్నది, తాను భక్తుడిని గాక అవిభక్తుడని ఎరుగును అనగా పరమాత్మ యొక్క అఖండ తత్వము అవగతమగును.
నవవిధ భక్తి సోపానముల్లో చివరిదైన ఆత్మనివేదనము అనునది పొందనిచో సాధన పరిపక్వత చెందదు, జనన మరణ సంసార చక్రము నుండి విడుదల లభించదు. ఈ వచనములు సత్యసిద్ధములు, ఇందు సందేహం వలదు. అయితే ఈ చెప్పబడిన నవవిధ మార్గములలో దేనినైనా అనుసరింపవచ్చును, కానీ చివరిదైన నవమ భక్తి ముక్త స్థితిని పొందించును. కావున సద్గురుని చరణ సన్నిధిలోనే అనుభవం పొందసనగును, తనకు తానే ఎవ్వరునూ పొందలేరు అని ముగించిరి. అందరూ జయ జయధ్వానులు చేసినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయములోని 14వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.